ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి విద్యుత్తును ఎట్లా కొంటారు ఎట్లా చేస్తారనే దానికి కమిషన్ అనేది వేసింది ఈ 4 విషయాలలో. ఒకటి, పీజీసీఎల్ లైన్కు ఏదైతే మనం బుక్ చేసుకొని మినిమం ఛార్జెస్ కట్టాలని చెప్పి ముందే నిర్ణయించినరో దానివల్ల కొంచెం ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లిందని మేము భావిస్తున్నాం. ఇది నిబంధనల ప్రకారమే జరిగిందా లేదా అనేది ఒకటి చూడండి. ఛత్తీస్గఢ్లో ఒప్పందం చేసుకోవడం ద్వారా ధర ఎక్కువైంది అని చెప్పి మాకు అనుమానం ఉంది. ఇది నిజమా కాదా, ఆ రోజుకున్న నిబంధనల మేరకు జరిగిందా లేదా దీని మీద విచారణ చేయండి. సబ్ క్రిటికల్ వాడినరు, సూపర్ క్రిటికల్ వాడకుండా దానివల్ల కొంచెం ఎక్కువ కాలుతుంది కాబట్టి వాడారు అనేది వాస్తవమే కదా. 100% డౌట్ ఏముంది, సందేహమే లేదు. ఆడు ఉన్నదేనా అందరూ పక్కన పెట్టేసిన సబ్ క్రిటికల్ ని సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ కూడా చెప్తాను మీకు ఏంటి తేడా అయింది, దానివల్ల ఎంత నష్టం జరిగింది, ఏం జరిగింది అనే విషయం కూడా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా మొట్టమొదలు ఈ విద్యుత్తు తయారు చేయడం అనేది తక్కువలో తక్కువ 30 మెగావాట్లు ఆన్సర్ చెప్తాను. 30 మెగావాట్లు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడే సమయానికి చాలా రాష్ట్రాలు చాలా సబ్ క్రిటికల్ టెక్నాలజీని పక్కన పెట్టేశాయి. అప్పటికే సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడాలి అని నామ్స్ చెప్తున్నాయి అనేది వాస్తవమా కాదు? కాదు, అబద్ధం, పూర్తి స్థాయి అబద్ధం. ఇది పూర్తి స్థాయి అబద్ధం. ఈ చర్చ ఎప్పుడు మొదలైంది అని అంటే 800 మెగావాట్ల విద్యుత్తును ఒకే చోట ఉత్పత్తి చేయడం అనే టెక్నాలజీ ఏదైతే వచ్చిందో దీన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని అంటారు. దానికంటే తక్కువ ఉత్పత్తి ఎక్కడైతే జరుగుతుందో దాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని అంటారు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ ప్రజలకు పోవాలి మీకు చెప్తున్నాం. అప్పటికి మన దగ్గర ఉన్న టెక్నాలజీ మన రామగుండంలో 62 మెగావాట్లు తయారవుతుంది సబ్ క్రిటికల్ టెక్నాలజీ. మన కేటీపీపీలో 500 మెగావాట్లే తయారవుతుంది సబ్ క్రిటికల్ టెక్నాలజీ. మన కొత్తగూడెంలో 1720 మెగావాట్లు తయారవుతుంది పూర్తిగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ. అన్నీ కూడా 200, 300 లేపు యూనిట్లు. అదే టైంలో విజయవాడలో వీటీపీఎస్లో 1760 మెగావాట్లు తయారవుతుంది, మొత్తం కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ. ఇదే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీతో సహా ప్రైవేట్ రంగంలో తయారవుతున్న విద్యుత్తు 90% విద్యుత్తు సబ్ క్రిటికల్ టెక్నాలజీ. ఎప్పటి నుంచి, ఏ ఇయర్ నుంచి? మొత్తం ప్రారంభమైన కాంచి మీకు చెప్తా, ఇది కంప్లీట్ చేయండి, లెట్ మీ కంప్లీట్. అయిన తర్వాత ఎప్పుడైతే 800 మెగావాట్లు ఒకే చోట తయారు చేసే టెక్నాలజీ వచ్చిందో దీనికి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని, దానికి సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ వచ్చింది. ఏమని, ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా ఎందుకు దానికి ఏంది పంచాయతీ అంటే సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా తయారయ్యే విద్యుత్తుకు కొంచెం బొగ్గు ఎక్కువ కాలుతుంది, ఎమిషన్స్ ఎక్కువ వస్తాయి, పొగ ఎక్కువ వస్తాయి, ఆ పర్యావరణం యొక్క ఇబ్బంది దాన్ని తగ్గించడం కొరకు దీన్నే వాడండి అని చెప్పి వాడాలి అని ప్రపంచవ్యాప్తంగా ఒక అగ్రిమెంట్ వచ్చింది. మన ప్రభుత్వం కూడా దాంట్లో చేరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చట్టం చేసారు. ఏమని, 2017 మార్చి లోపల పూర్తయ్యే ఏ ప్లాంట్ అయినా సబ్ క్రిటికల్తో పెట్టుకోవచ్చు, కానీ 2017 తర్వాత ప్రారంభమయ్యే ప్లాంట్లు సూపర్ క్రిటికల్ మాత్రమే వాడాలి అని చెప్పి దాంట్లో ఉన్న నిబంధన. దీని ప్రకారం మనం తీవ్రమైన విద్యుత్ సంక్షోభంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు బీహెచ్ఎల్ని పిలిచారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అతి గొప్ప సంస్థ, మంచి పేరున్న సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ. ప్రైవేట్ వాళ్ళని పిలిస్తే లేనిపోని ఇష్యూస్ వస్తాయని చెప్పి వాళ్ళని పిలిచి, ఎందుకంటే మీరు ఇంకోటి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రైవేట్ వాళ్ళకు నేను మీకప్ప చెప్పిన విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేసిమని మళ్ళీ దాని కొరకు ఇంప్లిమెంట్ కొరకు మెషినరీ కొరకు మీరు కూడా బిహెచ్ఎల్ దగ్గరికి వెళ్ళాలి. మొత్తం ఎవరైనా సరే బిహెచ్ఎల్ దగ్గర వేరే కంపెనీ చెప్తాం మీకు, కంప్లీట్ చేయండి, లెట్ మీ కంప్లీట్. వారిని పిలిచి అడిగాడు, అతి తక్కువ సమయంలో మీరు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు అని అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట, సార్ 800 మెగావాట్లది చేయాలంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడనైనా 8 నుంచి 10 సంవత్సరాలు తీసుకుంది సమయం. 8 నుంచి 10 సంవత్సరాలు తీసుకుంది. ప్రతి చోట మీరు ఏదైనా సరే ప్రారంభం రోజు శంకుస్థాపన చేసిన రోజు ఉత్పత్తి రోజు తీసుకుంటే 10 సంవత్సరాల లోపు ఏది కూడా లేదు మొత్తం భారతదేశంలో. కానీ మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి 800 మెగావాట్లది అయితే 5 ఏళ్లలో మేము పూర్తి చేయగలుగుతాం. ఏదైనా మీరు అడిగిన దాని ప్రకారం స్పీడప్ చేసి మిగతా అన్ని కూడా మీరు అవకాశాలు కల్పిస్తే మాకు ఆటంకం లేకుండా అనుమతులు వస్తే కేంద్రం నుంచి 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. కానీ మా దగ్గర మీకు ఇమ్మీడియట్గా కావాలంటే 270 × 400 4 మెషిన్స్ మా అక్కడ రెడీగా ఉన్నాయి. 270 మెగావాట్స్ తయారు చేసే మెషిన్స్ మా అక్కడ సిద్ధంగా ఉన్నాయి. సివిల్ వర్క్ చేసుకుంటే మేము తెచ్చి ఫిట్ చేయొచ్చు. దాన్ని మేము 2 సంవత్సరాలలో పూర్తి చేస్తాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ చట్టం ఉంది, ఇప్పుడు వాళ్ళే చెప్పిన మాట, చట్టం ఉంది. మేము 2017 మార్చి లోపల పూర్తి చేస్తాం. మీకు అక్కడ చట్టపరంగా కూడా ఇబ్బంది లేకుండా
మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయమంటే చేస్తాం. 1080 యూనిట్లు ఇవ్వగలుగుతాం. 270 × 4 ఉన్నాయి మా కాడ. 1080 యూనిట్లు మీకు తొందరగా ఇవ్వగలుగుతాం అని చెప్పాను. అప్పటికి మనకు జడ్జర్తో అగ్రిమెంట్ పూర్తవుతుంది, కూడంకలం అగ్రిమెంట్ పూర్తవుతుంది. ఈ అయిపోతున్న టైంలో మీరు అందుబాటులో రావాలి. 5 ఏళ్ళు అంటే ఇబ్బంది పడతాం, అందులో అయిపోతాయి. కాబట్టి మీరు ఫస్ట్ అది పూర్తి చేయండి. చట్ట ప్రకారమే ఉంది కదా అంటే, చట్ట ప్రకారమే ఉంది అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్లై చేసినాం. దానికి కూడా అన్ని అనుమతులు వచ్చినాయి. మీరు ఇక్కడ చూడాల్సింది మొత్తం పర్యావరణ అనుమతి, అన్ని అనుమతులు వచ్చినాయి. కాకపోతే పని కొంచెం తొందరగా ప్రారంభం చేసినాం. ఈలోపు ఎవడో ఒక దుర్మార్గుడు, తెలంగాణ ద్రోహి ఎవడున్నాడు దాని వెనకాల, ఎవడో ఒకడు వైజాగ్కి సంబంధించిన ఒకడు పోయి ఎన్జీటీలో అప్లై చేసిండు. ఎన్జీటీలో దీని వ్యతిరేకంగా పిల్లేసిండు. వాళ్ళు స్టే ఇచ్చిండ్రు. ఎన్జీటీలో స్టే ఇచ్చి దాని నిర్మాణానికి ఆలస్యమైంది. స్టే వెకేట్ చేసి వచ్చే సమయానికి కరోనా వచ్చింది. ఎవరు వేయించారనుకుంటున్నారు అది? ఇప్పుడు తెలంగాణ ద్రోహులు ఎవడో ఉంటాడు. ఎవరు పేరు చెప్తారా? మేము పేరు ఎందుకు చెప్పడం అవసరం లేదు. అది జరిగింది వాస్తవం, ఆడు ఉంది వాస్తవం, స్టే ఉంది వాస్తవం. వీళ్ళకి తెలుసు, నర్సింహారెడ్డి కమిషన్కి కూడా తెలుసు. రైట్. ప్రసాద్ ఇది జరిగిన విషయం. ఇది సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి, సబ్ క్రిటికల్ టెక్నాలజీకి తేడా ఏంటంటే ఇది జరిగింది. ఇది ఇప్పటికి కూడా భారతదేశంలో ఈ రోజుకు ఇప్పటికి కూడా ఇంకా 90%, 85% విద్యుత్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ తయారవుతుంది. అంటే అది 2017కి ముందు ప్రారంభమైన వాటి విషయంలో అయితే ఇప్పటికి కూడా చెప్తున్నా, ఆ రోజుకి 17 ప్లాంట్లు భారతదేశంలో, 17 ప్లాంట్లు ఇంక్లూడింగ్ ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్తో సహా దాదాపు 8-9 ఏళ్ళు అయినాయి ప్రారంభమయ్యి. సబ్ క్రిటికల్వి కూడా పూర్తి కాకుండా అట్లే ఉన్నాయి. 17 ప్లాంట్లు మన తర్వాత ఇప్పటికీ 6-7 ప్రారంభమైనాయి. ఓకే. కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ రోహిణ్ గారు మీరు చూడాల్సింది ఏంటంటే, ఎలక్ట్రిసిటీ విషయంలో ప్రతి రూపాయి కొనుగోలు కానీ ప్రతి ఇంకా డెప్త్ గా మాట్లాడదాం. ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ప్రసాద్ సార్, జగదీష్ రెడ్డి గారు, మీరు అన్నీ కూడా టెక్నికల్ వర్డ్స్ చెప్తున్నారు, ఈఆర్సీ, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్, పీక్ అవర్స్ అని. కానీ ఆల్రెడీ మీ మీద ఒక నింద మోపారు, 6,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని. దాని నుంచి మీరు ఎలా బయటపడతారు? అదో తెలివి తక్కువ బయటపడడం ఏంది? ఆరోపణ చేసిన వాడికి పరువు పోతుంది ఆ మాట.